హలో అండి, వెల్కమ్ టు శ్యామ్లాస్ కిచెన్. ఈరోజు స్పెషల్ రెసిపీ ఏంటనుకుంటున్నారా? సందువ ఇగురండి. చేపలు అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. నాన్ వెజ్ అంటే ఆల్మోస్ట్ అందరికీ చాలా ఇష్టం. ఇందులో స్పెషల్ ఐటమ్గా సందువ అంటే చాలా ఇష్టపడతారు అందరూ. దీంట్లో అసలు ముళ్ళులు అనేవి ఉండవు, కేవలం ఒక ముళ్ళు ఉంటుందండి దీంట్లో. చేపలు తినాలంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు, ముళ్ళులు ఉంటాయి, అమ్మ గుచ్చుకుంటాయి అని చెప్పేసి. ఇదైతే అంత ప్రాబ్లం ఉండదు, ఎవరైనా తినొచ్చు. చిన్నపిల్లలకు కూడా పెట్టడానికి మనం అయితే అస్సలు భయపడక్కర్లేదు. దీనికోసం అయితే మనం ముందుగా ఒక 2 ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకోవాలండి. శుభ్రంగా అయితే సందువ చేప ముక్కల్ని శుభ్రంగా చేసుకుని కడుక్కోవాలండి. 2 పచ్చిమిర్చి, ఉల్లిపాయలని నూనె వేడయ్యాక వేయించుకోవాలి. చూస్తున్నారు కదండి వీడియోలో. ఈ విధంగా దాంట్లో కొంచెం ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా వేసుకున్నానండి నేను. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకున్నానండి. ఇవన్నీ ఉల్లిపాయలు అనేది బాగా మగ్గిపోతే రుచి అనేది చాలా బాగుంటుంది. సో ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయినాయండి. దీంట్లో మనం శుభ్రం చేసి పెట్టుకున్న, నేనైతే తోలు తీసేసానండి. దీన్ని తోలు తీసేసి అయితే బాగా బాగుంటుందని చెప్పేసి ఇలా చేసేసానండి. నార్మల్గా అయితే నేనైతే తోలు తీను, ఇది కొంచెం అట్రాక్టివ్గా ఉంటుందని చెప్పేసి వీడియో కోసం నేనైతే వీటి తొక్క తీపిచ్చేసాను. దీంట్లోనే మనం శుభ్రంగా ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక స్పూన్ వేసుకోవాలండి. ముక్కలు అనేవి ఈ విధంగా అటు ఇటు కలిపేయడం వల్ల ఇవైతే విరిగిపోతాయి, కాబట్టి మనం ఈ విధంగా ఒక్కొక్కటిగా తిప్పించుకోవాలి. దీంట్లోనే ఒకటి పెద్ద టమాటో తీసుకున్నానండి. దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసేసుకున్నాను. టేస్ట్కి సరిపడగా కారం అనేది వేసుకున్నానండి. నేనైతే పచ్చిమిరకాయలు కూడా వేసాను కాబట్టి కొంచెం కారం అనేది తక్కువ వేసాను. ఇది అయితే ఎక్కువ అవుతుంది, సరిపోతుంది దీనికి. ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. దీంట్లో 1 గ్లాస్ వరకు వాటర్ వేసాను, చేప ముక్కలు మునిగేంత వరకు. మరీ ఎక్కువ వాటర్ పట్టదండి, చేప అనేది త్వరగా ఉడికిపోతుంది. చూసారు కదండి, మొత్తం వాటర్ అనేది ఇంకిపోయేదాకా ఎగరబెట్టుకున్నాను. ఈ విధంగా మీరు కొంచెం రసం ఎక్కువ కావాలనుకుంటే కనుక కొంచెం ముందుగానే దించుకోవచ్చు. నాకు ఇలా ఉంటేనే బాగుంటుంది. సో అయితే సందువ కర్రీ రెడీ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.